Jeremiah 4th chapter యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము and verse 3. 3వ వచనము. Break up your fallow ground మీ బీడు పొలమును దున్నుడి, and sow not among the thorns. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక. Break up your fallow ground. మీ బీడు భూములను దున్నండి. Your heart has become so hard. నీ యొక్క హృదయం అనేది ఎంతో కఠినమైపోయింది. You have to break it. నీవు దాన్ని విరగగొట్టాలి. You have to plow it. నీవు దాన్ని దున్నాలి. Then you sow the seed. అప్పుడు నీవు విత్తనాలు చల్లాలి. Without breaking your fallow ground, నీ యొక్క బీడు భూమిని నువ్వు దున్నకుండా you want to do something for God. నీవు దేవునికి ఏదో చెయ్యాలి అని చూస్తున్నావు. What God says, first you obey. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే మొట్టమొదటిగా నువ్వు విధేయత చూయించు అని. Without obeying, ఆయనకు విధేయత చూయించకుండా you want to do something for God. నీవు దేవునికి ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నావు. That is why you are not yielding any fruit. అందు నిమిత్తమే నువ్వు ఎలాంటి ఫలాలు And some ఫలించలేకపోతున్నావు. of you are sowing the seed in the thorny ground. మీలో కొందరు ముళ్ళ పొదలలో విత్తనాలు Yeah, విత్తుతున్నారు. what is the use? దాన్ని బట్టి ప్రయోజనం ఏంటి? Gospel according to John, 1st chapter, 1st verse. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. In the beginning was the Word, and the Word was with God. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, And the Word was God. వాక్యము దేవుడై ఉండెను. The Word is Jesus. ఆ వాక్యమే యేసుక్రీస్తు. 4th verse. 4వ In వచనంలో Him was life. ఆయనలో జీవముండెను. Yes, in Jesus there is life. యేసుక్రీస్తులో జీవమున్నది. When that seed falls into your heart, ఆ యొక్క విత్తనం అనేది నీ హృదయంలో పడి ఉన్నప్పుడు life springs out. జీవం అనేది నీలో నుండి బయటికి In రాగలుగుతుంది. Him was life. ఆయనలో జీవమున్నది. When you know there is life in the seed, విత్తనంలో జీవముంది అని నువ్వు when తెలుసుకున్నప్పుడు that seed falls into your heart, ఆ యొక్క విత్తనము నీ హృదయంలో పడితే really Christ grows in your heart. నిజంగానే క్రీస్తు నీలో నుంచి ఉద్భవిస్తాడు. That is the meaning. అది దాని అర్థము. When Christ is sown in your heart, క్రీస్తు నీలో విత్తబడి ఉన్నప్పుడు really He will grow. నిజంగానే ఆయన వృద్ధి చెందుతాడు. But you are not allowing Christ to come in. కానీ క్రీస్తు నీలోనికి రావడానికి నువ్వు అనుమతించడం You లేదు. are allowing the devil to come in. సాతాను నీలోనికి రావడానికి అనుమతిస్తున్నావు. Father is the cultivator. John 15th chapter, 1st verse. ఆయన తండ్రి వ్యవసాయకుడు అని వాక్యం చెప్తుంది. He is the cultivator. ఆయన వ్యవసాయకుడు. When He cultivates, ఆయన వ్యవసాయం చేస్తున్నప్పుడు with wisdom He cultivates. జ్ఞానముతో ఆయన వ్యవసాయం చేస్తాడు. With the spirit of wisdom He cultivates. దేవుని ఆత్మ జ్ఞానము చేత ఆయన పనిని చేస్తూ ఉంటాడు. What do we see in 13th chapter of Matthew? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం? 7th verse. 7వ వచనం. Some seeds fell among thorns, and the thorns sprung up and choked them. కొన్ని ముళ్ళ పొదలలో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. The meaning is 22nd verse. దాని అర్థము 22వ వచనంలో He మనకు that receiveth the word among the thorns is he heareth the word, and the cares of the world, the deceitfulness of riches choke the word, and he becomes unfruitful. ముళ్ళ పొదలలో విత్తబడినవాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. There are some cares in your heart. నీ హృదయంలో కొన్ని విచారాలున్నాయి. Higher studies, ఇంకా అధిక విద్య గూర్చిన తలంపులు, some other training, లేదా మరి ఏదో శిక్షణ గూర్చిన తలంపులు, job, లేదా ఉద్యోగం గూర్చి, higher job, ఇంకా గొప్ప ఉద్యోగం this గూర్చి, and that, all these are all the cares of this world. ఇది లేదా అది, ఈ రీతి అయిన లోక సంబంధమైన విచారాలు నీకున్నాయి. You want money. ధనము కావాలి నీకు. Some wives, they always quarrel with the husbands. Get me money, give me money, give me money, bring money, bring money. స్త్రీలలో మీరు కొంతమంది భార్యలు ఏ రీతిగా ఉన్నారంటే అన్ని వేళలా మీ భర్తలతో ధనం తీసుకురండి, ధనం తీసుకురండి అని చెప్తూ You ఉండేవాళ్ళు always ఉన్నారు. talk about money. అన్ని వేళలా ధనం గురించి మాట్లాడతారు. You don't have the power of the word in you. నీలో దేవుని వాక్యపు శక్తి ఎంత మాత్రం లేదు. Jesus never talked about money. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ధనం గురించి సంభాషించలేదు. Jesus never asked people to bring money. ప్రజలను ఎప్పుడు కూడా నా కొరకు కొంత డబ్బు తీసుకురండి అని అడగలేదు. He did the ministry without money. ఆయన సేవ అంతా కూడా ధనం లేకుండా మాత్రమే చేశాడు. He didn't receive money. ఆయన ఏ ధనాన్ని ఆయన తీసుకోలేదు.
he gave that job to someone to receive the money. ఆ పని ఆ యొక్క ధనం గురించి చూసుకునేటువంటి పనిని మరి ఎవరికో ఇచ్చాడు కానీ ఆయన చూసుకోలేదు. He never counted money also. ఆ యొక్క ధనంను లెక్కించే He పనిలో was కూడా not ఆయన లేదు. mindful of money. ఆయన మనసు ఎంత మాత్రం కూడా ధనం Many మీద లేదు. preachers always think of money, 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 money. కానీ చాలా మంది బోధకులు అన్ని వేళలా ధనం గూర్చి మాత్రమే తలంపులు కలిగి ఉంటారు. Some people also think of money. మరికొంతమంది కూడా ధనం గురించి ఎక్కువ తలస్తూ ఉంటారు. If I go there and preach the word of God, నేను అక్కడికి వెళ్ళి దేవుని వాక్యం అందిస్తే I am losing some money. నేను కొంత ధనాన్ని కోల్పోతాను, నష్టపోతాను. There is darkness in you. అలా అనుకుంటున్నావు అంటే నీలో చీకటి Always ఉంది. thinking of gaining and losing, gaining and losing. అన్ని వేళలా లాభము నష్టము లాభము నష్టము వీటి గురించే తలంచడం. If you really meditate the word of God, నిజంగా నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే that's what the Psalm 1 says. అదే కీర్తనలు మొదటి అధ్యాయంలో చెప్పబడుతుంది. Blessed is the man that walketh not in the counsel of the ungodly, దుష్టుల ఆలోచన చొప్పున నడవని వారు ధన్యులు అని, and sits with the wicked people, ఆ యొక్క దుష్టులతో కూర్చొని వారు, but meditates the word of God day and night. కానీ దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించు వారు ధన్యులు అని With చెప్తారు. joy you meditate the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది. Then you will be like a plant planted by the దగ్గరగా waters. నీటి దగ్గర నాటబడిన చెట్టు వలె నీవు ఉంటావు. Your leaf will not dry up. నీ యొక్క ఆకు ఎన్నడు వాడదు. You will give fruit in the season. నీ యొక్క కాలంలో నీవు ఫలిస్తూ ఉంటావు. You are not giving any fruit. కానీ నిన్ను చూస్తే నువ్వు ఎలాంటి ఫలాలు ఫలించడం You లేదు. seem to be dried up. నీవు కేవలం ఎండిపోయినట్టుగా There కనబడుతున్నావు. is no life in you. నీలో ఎలాంటి జీవం లేదు. The Spirit of God is not there in your heart. నీ హృదయంలో దేవుని ఆత్మ ఎంత మాత్రం లేడు. The spirit of devil has taken hold of you. దురాత్మ నిన్ను పూర్తిగా అధికారంలో You are deceived by the devil. నీవు సాతాను ద్వారా మోసగించబడుతున్నావు. That's why you are dried up. అన్న నిమిత్తమే నువ్వు ఎండిపోతున్నావు. You have no power of God దేవుని శక్తి నీలో ఎంత మాత్రం to లేదు. resist the devil. సాతాను ఎదిరించు. How long you will be like this? ఎంతకాలం ఇదే రీతిగా ఉంటావు? God gave some responsibility to Adam and Eve దేవుడు కొంత బాధ్యతను ఆదాముకు అవ్వకు అప్పచెప్పాడు. to cultivate that garden. పని చేసుకోవాలి, వ్యవసాయం చేయాలి ఆ యొక్క తోటలో అని. But what did they do? కానీ వారు ఏం చేస్తున్నారు? Instead of attending God given duty, వారు దేవుడు తమకిచ్చిన బాధ్యతను చేయడానికి బదులుగా they were looking at some other thing వారు మరి ఏదో విషయాల వైపు చూస్తున్నారు. and they disobeyed God. వారు దేవునికి అవిధేయత చూపించారు. When God said you should not eat that fruit, దేవుడు వారితో ఆ యొక్క చెట్టు ఫలాలను భుజించొద్దు అని చెప్పినప్పుడు they forgot that duty. వారు తమ బాధ్యతను God మర్చిపోయారు. has given you some duty దేవుడు నీకు అదే రీతిగా కొంత in బాధ్యత the work of God. దేవుని సేవలో, You are lightly treating that work. కానీ నీవు ఆ పనిని ఎంతో తేలిగ్గా ఎంచుతున్నావు. You are allowing the devil to talk to you. సాతాను నీతో మాట్లాడడానికి నువ్వు అనుమతిస్తున్నావు. You want to disobey the word of God. దేవుని వాక్యానికి అవిధేయత చూపించాలనుకుంటున్నావు. What responsibility God has given you? దేవుడు ఏ బాధ్యత నీకు ఇచ్చాడు? Even after God speaking to you, దేవుడు నీతో మాట్లాడుతున్న తర్వాత కూడా you are still disobeying the word of God. ఇంకా కూడా నీవు అవిధేయుడిగానే ఉన్నావు. They దేవుని వాక్యానికి disobeyed the word of God వారు దేవుని వాక్యానికి అవిధేయతను చూపించారు. and they were sent away from the Garden of Eden. ఆ తర్వాత వారు ఆ యొక్క ఏదైనా తోట నుంచి వెలివేయబడ్డారు. It's a painful thing. అది ఎంతో బాధాకరమైన You విషయం. are not able to leave your bad habits. నీవు నీ యొక్క దురలవాట్లను You are not విడిచిపెట్టలేకపోతున్నావు. able to leave them. నీవు వాటిని Ask విడిచిపెట్టలేకపోతున్నావు. God, Lord, give me strength to leave these bad habits. దేవా ఈ దురలవాట్లను విడిచిపెట్టేలాగా నాకు శక్తిని ఇవ్వండి అని ప్రార్థించు. Take the counsel of your seniors. నీకంటే పైవారి యొక్క సలహాలను నువ్వు తీసుకో. Ask their prayers. వారి ప్రార్థన సహాయాన్ని కోరు. Instead of praying, ప్రార్థించడానికి బదులుగా you want to get over it. With your own strength, you can't overcome. నీ యొక్క సొంత శక్తితో నువ్వు జయించలేవు.